వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా తర్వాత ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రాల గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళటం జరిగింది. సో ఆయన బెంగళూరు నుంచి రిటర్న్ ఎప్పుడు వస్తారో అనేటువంటి అంశం మీద ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. వైసీపీ పక్షాలు కూడా ఏమీ చెప్పట్లేదు. అయితే దీనికి సంబంధించే కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిళ స్పందించడం జరిగింది. ఒక పక్క ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, భారీగా దోచేశారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, అప్పుల పాలు చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే జగన్ మాత్రం ప్రెస్ మీట్లు పెడుతూ కూర్చున్నారని, 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళి వీటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం కూడా లేకపోయిందని, దీనికి జగన్ సిగ్గుపడాలి అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ మీడియా లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదని, కాబట్టి మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి అసెంబ్లీ ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని, ఇదే పద్ధతి కొనసాగించేలాగా అయితే జగన్ ఇక్కడ ఏపీలో ఉంటే ఏంటి, ఆఫ్రికాలో ఉంటే ఏంటి, అంటార్కిటికాలో ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి, దానివల్ల ఏ ఉపయోగమూ లేదు. ప్రజా సమస్యల గురించి జగన్ అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి మాట్లాడటానికి కనీసం సిగ్గుండాలి. ఎందుకు అడుగుతున్నాను, కనీసం అసెంబ్లీకి వచ్చి దీని గురించి ప్రశ్నించలేవా అని చెప్పి ఆమె గట్టిగా కౌంటర్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇదే పరిస్థితిలో ఉండేలా అయితే జగన్కి ఆ ఎమ్మెల్యే పదవి అవసరం లేదని, ఆయన్ను నమ్మి ప్రజలు ఆ పదవి ఇచ్చారని, ప్రజల తరపున ఆయన అసెంబ్లీలో తన గొంతు వినిపించినప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పి సవాల్ విసరటం జరిగింది.